సో అదేంటంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కంట్రోల్ మై డే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీ అందరితో కూడా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ డూపర్ మన ఛానల్లో లేని వీడియోని షేర్ చేస్తున్నాను. సో అదేంటంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కంట్రోల్ మై డే. చాలామందికి తెలుసనే అనుకుంటున్నాను. దీని గురించి చాలామంది చాలా వీడియోస్ కూడా చేశారు. బట్ నేనైతే మన ఛానల్ ఎప్పుడూ షేర్ చేయలేదు ఇలాంటి వీడియో. సో ఎందుకో నాకు కూడా మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది తెలియని వాళ్ళ కోసం నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, 1 minute ఫోన్ సైలెంట్లో పెట్టడం మర్చిపోయాను. సో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కంట్రోల్ మై డే అంటే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో నేను పోల్స్ పెడతాను అనమాట. లైక్ ఎలా అంటే ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ టీ తాగాలా లేకపోతే ఎయిర్ ఫ్రెష్ తాగాలా, నేను ఈ టిఫిన్ తీసుకోవాలా ఆర్ ఎల్స్ పర్టికులర్ టిఫిన్ తీసుకోవాలా, అండ్ ఈ డ్రెస్ చేసుకోవాలా, ఈ జ్యువెలరీ వేసుకోవాలా, మేకప్ వేసుకోవాలా, లేదా ఇలా సో చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. సో వాటికి ఏంటంటే నాకు పర్ఫెక్ట్గా ఎవరైతే కాదు, ఏదైతే ఎక్కువ పోల్ అన్నది వస్తుందో, ఎగ్జాంపుల్ టీ అండ్ ఎయిర్ ఫ్రెష్లో టీ వచ్చింది అనుకోండి, టీ నేను తీసుకుంటాను. ఒకవేళ ఎయిర్ ఫ్రెష్ వస్తే ఎయిర్ ఫ్రెష్ తీసుకుంటాను. సో ఏది ఎక్కువ హైయెస్ట్ పోల్స్ వస్తాయో మీకు కూడా నేను తీసుకునేది కూడా పక్కన, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎయిర్ ఫ్రెష్ తీసుకుంటాను అనుకోండి, దాని మీద ఎక్కువ పోల్స్ వచ్చాయి అనుకోండి, నేను పక్కన మీకు చూపిస్తాను కూడా స్క్రీన్ షాట్, ఈ పర్టికులర్ దాని మీద నాకు ఇంత ఎక్కువ పోల్స్ వచ్చాయి, దానివల్ల నేను తీసుకుంటున్నాను అని. సో ఈ విధంగా మొత్తం కూడా నా డే అంతా, అంటే నేను ఏం తీసుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా ఉండాలి, మొత్తం ఆల్మోస్ట్ నా డే అంతా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కంట్రోల్ చేయబోతున్నారు అనమాట. సో ప్రజెంట్ అయితే నేను మార్నింగే జస్ట్ అయితే ఇప్పుడే ఒక పోస్ట్ పెట్టాను, ఎయిర్ ఫ్రెష్ తీసుకోవాలా టీ తీసుకోవాలా అని చెప్పేసి. సో చూడాలి, వెయిట్ చేస్తున్నాను. ఇంకా దానికి ఏది ఎక్కువ పోల్ వస్తే దాన్ని బట్టి నేను తీసుకుంటాను. కొన్ని వాటికైతే టైం ఇచ్చాను, పర్టికులర్ లిమిటెడ్ టైం ఇచ్చాను, 10 minutes 15 minutes లాగా. కొన్నిటికి ఎక్కువ నాకు టైం ఉంది, నేను చేసుకోవచ్చులే అనుకున్న వాటికి ఎక్కువ టైం కూడా ఇస్తున్నాను. సో ప్రజెంట్ అయితే టీ అండ్ ఎయిర్ ఫ్రెష్ కూడా నాకు మరీ ఎక్కువ టైం అయితే లేదు, బికాజ్ ఈరోజు కొంచెం లేట్గా లేసాను. ఎందుకంటే నైట్ కొంచెం మెడిసిన్ అవి వేసుకునేసరికి హ్యాపీగా 8 అయిపోయింది అనుకోండి లేచేసరికి ఎగ్జాక్ట్గా. సో అందుకోసం నేను పోల్ పెట్టేసరికి 8:15 అనుకుంటున్నాను. సో వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పెట్టి 1 minute చెక్ చేద్దాం ఎన్ని మినిట్స్ అయిందని. సో టైం చూపించట్లే కానీ, సో చూడండి, టీయా ఎయిర్ ఫ్రెష్ అని చెప్పేసి పెట్టాను. సో వస్తున్నాయి, ఎక్కువ టీకి వస్తున్నాయి. సో ఇప్పుడు టీ అంటే నేను టీ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే నేను ఎగ్జాక్ట్గా ఐఎమ్ హ్యావింగ్ హాట్ వాటర్. ఇది కామన్ కాబట్టి దీని గురించి అడగడం ఎందుకు, తాగాల వద్దా అని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ కామన్గా అందరూ ఎస్తేనే అంటారు, ఎందుకంటే హాట్ వాటర్ చాలా మంచిది. అండ్ మోరోవర్ నాకు ఈ మధ్య కొంచెం అలవాటు అయింది కాబట్టి కొంచెం కష్టం స్కిప్ చేయడం. సో అందుకోసం ఇంక ఇది ఒక్కటి అడగలేదు. సో అది చూస్తుండండి, బ్లాగ్ మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బాయ్ బాయ్. మన ఫస్ట్ పోల్ ఓట్ వచ్చేసి ఇక్కడ మనకి టీకి పడింది. ఇక్కడ నేను టీ అండ్ ఎయిర్ ఫ్రెషర్ 2 కూడా పెట్టాను. మనకైతే 57% దాకా టీకి అయితే ఓట్ చేశారు. అండ్ మీకు పక్కన పిక్చర్ కూడా ఇన్సర్ట్ చేస్తాను, దాన్ని బట్టి మీకు ఎంత పర్సంటేజ్ ఉందన్నది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మీరు ఏదైతే పోల్స్ చేశారో అవన్నీ కూడా ప్రూఫ్స్ కోసం నేను మీ ముందే ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏదైతే వస్తుందో అది నేను తాగడం కానీ తినడం కానీ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇంక నా మార్నింగ్ చాయ్ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను ప్రిపేర్ చేయడం. అండ్ ఇప్పుడు నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అన్నది మీరు పాజ్ చేసి, అంటే ఫార్వర్డ్ చేయకుండా పాజ్ చేసి ఏంటనేది గెస్ చేయండి, ఓకేనా. సో కొంతమందికి అయితే తెలుసు, తెలియని వాళ్ళకైతే మాత్రం గెస్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, మొత్తం కూడా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, లైక్ వెజిటేబుల్స్ అంటే అన్నీ కాదు, లైక్ మసాలాస్ అండ్ దాని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, క్యారెట్, తర్వాత క్యూమెన్ పౌడర్ అండ్ కొత్తిమీర, పుదీనా, సో ఇవన్నీ యాడ్ చేసి నేనైతే నా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ మీకు పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను, బట్ ఈలో ఏంటంటే చిన్న గెస్ లాగా మీకు కూడా ఎంతవరకు గెస్ చేస్తారన్న ఉద్దేశంతోనే చెప్పాను అనమాట. అండ్ హియర్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ ఇక్కడ నేను ఏమేమి పెట్టానంటే ఆమ్లెట్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో ఆప్షన్ ఉప్మా. సో రెండిట్లో మనకి ఎక్కువ పర్సంటేజ్ 64% దాకా ఆమ్లెటే వచ్చింది. సో ఆమ్లెట్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి, అండ్ మోర్ ఓవర్ మనకి ఇది టమ్మీ ఫుల్ అవ్వదు కాబట్టి నేను ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేశాను. సో దానివల్ల మనకి మధ్యలో కొంచెం క్రంచీగా అండ్ కడుపు కూడా ఎంతో కొంత కొంచెం
ఫిల్ అవుతుంది కాబట్టి నేనైతే నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ నేను ఆలివ్ ఆయిలే యూస్ చేశాను. ఆల్మోస్ట్ ఈ మధ్య అయితే నేను ఏదైతే కుక్ చేసుకుంటున్నా వాటిలో ఆలివ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. అలా అని చెప్పి నార్మల్ ఆయిల్ యూస్ చేయట్లేదు అని ఏం కాదు, కానీ చేస్తున్నాను, కొంచెం తక్కువ క్వాంటిటీ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నిజంగా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందంటే, నేను ఎప్పుడు కూడా పుదీనా యాడ్ చేయను, అండ్ తర్వాత క్యారెట్ ఇవన్నీ కూడా ఎప్పుడు యాడ్ చేయలేదు. సో ఈసారి ఫస్ట్ టైమే నేనైతే, అంటే టొమాటో ఇవి అలవాటు ఉన్నాయి కానీ మిగతావి క్యారెట్ పుదీనా వల్ల ఫ్లేవర్ అన్నది డిఫరెంట్గా చేంజ్ అయింది. సో తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది. సో ఎంత ప్లఫీగా వచ్చింది చూడండి. సో మనం ఎగ్ ఆమ్లెట్ వేసినప్పుడు ఎప్పుడైతే మనం ఎంత బీట్ చేస్తామో దాన్ని బట్టే ప్లఫీగా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో జస్ట్ నేను నార్మల్ స్పూన్తోనే బీట్ చేశాను. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే వుడెన్ గరిటతో తిరగట్లేదు అసలు ఆమ్లెట్. సో అందుకోసం నేను ఇంకా స్టీల్ గరిట తీసుకొని తిప్పాను. సో ఎనీవే అది ఇరిగిపోయింది కూడా. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందో తెలుసా ఆమ్లెట్. మీరు అందరు కూడా ట్రై చేయండి. నేనైతే ఏం యాడ్ చేశానంటే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ క్యారెట్, టొమాటో అండ్ ఉప్పు, కారం, తర్వాత క్యూమన్ పౌడర్ యాడ్ చేశాను. అండ్ మీకు నచ్చితే మసాలా, గరం మసాలా ఉంటుంది కదా, సో అది కూడా ట్రై చేయండి. అండ్ చాలా టేస్ట్ ఉంది. ఇక్కడ చూసారు కదా, నేను చెప్పాను కదా ఫస్ట్ టైం అని, దానివల్ల నాకు పుదీనా వల్ల చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. సో ఇక్కడ నేను తినేది మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మీకు ఫన్నీగా అనిపించవచ్చు. బట్ ఏంటంటే మీ అందరికీ నేను తింటున్నాను అన్న ఒక చిన్న ప్రూఫ్ వల్ల మీకు ప్రతిదీ కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియో మీకు నియర్లీ 24 minutes అబోవ్ ఉంటుంది. సో లాంగ్ వ్లాగ్ పెడతాను కాబట్టి మీ అందరికీ కూడా నచ్చేస్తుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా. అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం చేశాను అన్నది ఇప్పుడు చూసేయండి. హాయ్, సో నేనైతే మీరు చూస్ చేసిన డ్రెస్ అయితే వేసుకున్నాను. నేను ఆల్రెడీ పింక్ ఆర్ బ్రౌన్ కుర్తీస్ పెట్టాను అనమాట. ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారో వాళ్ళకైతే నేను ఏం పోస్టులు పెట్టానో, ఏం పోల్స్ పెట్టాను అయితే తెలుసు. ఒకరు తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. సో మీరు చూస్ చేసిన పింక్ కలర్ కుర్తీ వేసుకున్నాను. ఇంకా మేకప్ ఆర్ వితౌట్ మేకప్ పెట్టాను, లూజ్ హెయిర్ ఆర్ జడ అల్లుకున్నదా అది పెట్టాను. అండ్ బిందీ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, మన బ్లాక్ బీడ్స్ కానీ, ఇలా చాలా ఆప్షన్స్ పెట్టాను. వాటి అన్నిటికీ ఇంకా అవుతున్నాయి పోల్స్. సో పెట్టి ఎంతసేపు అవ్వలేదు, సో ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఈలోపు ఏంటంటే ఇంకా నేను మిడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ నేను కివీ ఫ్రూట్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ కివీ ఫ్రూట్ ఆర్ ఆరెంజ్ పెట్టాను. ఈ రెండిట్లో కూడా నాకైతే ఎక్కువ డిఫరెన్స్ ఏం కనిపించలేదు. చాలా వరకు నాకు తెలిసి ఒక 3-4 ఎక్కువ దీనికి ఉన్నాయి, అంతే, మిగతా అన్నీ ఆరెంజే ఉన్నాయి. సో ఇప్పుడైతే మీరు చెప్పినట్టుగా నేనైతే నా మిడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కివీ తీసుకుంటున్నాను. సో దీంట్లో అయితే నేను ఏం యాడ్ చేయలేదు, అంటే సాల్ట్ కానీ ఆరెల్స్ చాట్ మసాలా ఏం యాడ్ చేయలేదు. నార్మల్లీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇచ్చేసాను. అండ్ లంచ్లోకి అయితే నేను చికెన్ ఫ్రై ఆర్ చికెన్ బిర్యానీ పెట్టాను. చాలా వరకు చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 80%లో ఎంత పర్సంటేజ్, 100%లో 70% 80% ఇచ్చారనుకుంటా చికెన్ బిర్యానీకి. సో దానికి సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు చేస్తాను నేను. సో ఈరోజు మన స్పెషల్ చికెన్ బిర్యానీ. దానితో అయితే ఇంకా పోలింగ్ అయిపోయింది కూడా టైము. సో దానికి సంబంధించినవన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో చూస్తుండేనే ఇంకా ఇంట్రెస్టింగ్గా, మీకు నచ్చుతుంది ఈ వ్లాగ్. ఫినిష్డ్. సో ఇది నా మిడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నేను మీ ముందు ఎందుకు కూర్చొని తింటున్నానంటే, మీరు పోల్ చేసింది నేను పాటిస్తున్నాను అని ప్రూఫ్గా చెప్పడానికి అన్నీ కూడా మీ ముందు కూర్చొని తింటున్నాను, మిమ్మల్ని ఊరించడానికి కాదు కంప్లీట్లీ. అండ్ ప్రజెంట్ అయితే బయట వర్షం స్టార్ట్ అయింది, ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది, హెవీగానే వస్తుంది. చూద్దాం. ఒక 2 to 3 days నుంచి పాపం ఎక్కువ రెయిన్స్ పడుతున్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్లో బాగా ఎక్కువ పడుతుందని చెప్పేసి విన్నాను. అంటే అదర్ ప్లేసెస్లో కూడా పడుతున్నాయి, బట్ అక్కడ ఏంటంటే ఎక్కువ రోడ్లలో ఆల్మోస్ట్ కొన్ని ఇల్లులు, కొంచెం డౌన్గా ఉన్న ఇల్లులు అన్నీ కూడా మునిగిపోతాయి అంటున్నారు. సో ఎవరికి ఏం కాకూడదని అనుకుంటున్నాము. సో అది ప్రస్తుతానికైతే అప్డేట్. అండ్ దాని తర్వాత ఇంకా వాళ్ళు మిగతా పోల్స్ ఉన్నాయి కదా, వాటికి ఏమొచ్చిందో వితౌట్ మేకప్, విత్ మేకప్, అండ్ నేను ఏమైతే పెట్టానో అవన్నీ కూడా చూసుకుని దాన్ని బట్టి అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఫర్దర్గా. అండ్ దాంతోపాటు ఆఫ్టర్నూన్ లంచ్ చెప్పేసాను కదా, ఈరోజు అయితే ఇంక చికెన్ బిర్యానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంటే
మధ్యాహ్నం పెడతాను. ఇంకా నేను చాలా అనుకుంటున్నాను, స్నాక్స్ అని, తర్వాత డిన్నర్ అని, ఫుడ్డే కాదు మధ్య మధ్యలో కొన్ని కొన్ని యాక్టివిటీస్ కూడా పెడతాను. డోంట్ మిస్, చూడండి, కన్ఫామ్గా నచ్చుతుంది వీడియో. ఓకేనా? సో ప్రస్తుతానికైతే బాయ్. అండ్ ఇప్పుడైతే మీ అందరికీ చెప్పినట్టుగానే మనకి బిర్యానీ మీద ఎక్కువ ఆప్షన్ వచ్చింది కాబట్టి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో నాకు చాలా చాలా ఇష్టం కదా ఈ గీక్ రోబో కుక్, ఎలక్ట్రిక్ కుక్కర్లో కుక్ చేయడం చాలా ఇష్టము. సో అందుకోసం అండ్ దాంతోపాటు కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకోకుండా ఉంటుంది దీనివల్ల. సో అందుకోసం దీంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈరోజు అయితే. అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు మధ్య మధ్యలో హే అన్నట్టు సౌండ్స్ వస్తున్నాయి కదా. సో అవి ఎందుకంటే నేను ఏదైతే కావాలి అండ్ ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నానో అవే మీరు చూస్ చేసి నాకు ఇస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నా హ్యాపీనెస్ని ఆ చిన్న చిన్న సౌండ్స్లో మీకైతే తెలియజేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే మనం ఇంకా రెసిపీలోకి వెళ్ళినట్టయితే అన్నీ కూడా కట్ చేసుకున్నాను. అండ్ ఎంత క్లమ్సీ అంటే కొంచెం మెస్సీగా ఉండొచ్చు, బట్ మరి తప్పదు కదా, వంట చేసినప్పుడు అవన్నీ కూడా కామన్. అండ్ ఇక్కడైతే నేను చికెన్ అవి ఫస్ట్ అయితే కొంచెం ఫ్రై చేసేసాను. దాని తర్వాత దీంట్లో యాడ్ చేసి మళ్ళీ కాసేపు ఫ్రై చేసి అన్నీ కూడా వేసాను. అండ్ రెసిపీ అయితే షేర్ చేయట్లేదు, బికాజ్ నార్మల్గానే మన బ్లాగే 24 minutes వచ్చింది. ఇంకా రెసిపీ షేర్ చేస్తానంటే ఇంకా ఎక్కువ టైం తీసేసుకుంటుంది. బట్ మీకు కానీ ఈ రెసిపీ కావాల్సి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీ వాంట్ చికెన్ బిర్యానీ ఎలక్ట్రిక్ కుక్కర్ అని చెప్పి, దాన్ని బట్టి నేను నెక్స్ట్ టైం మీకు షేర్ చేస్తాను రెసిపీ అనేది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ డ్రెస్ పెట్టగానే నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోవాలని అడిగాను. అండ్ ఒక ఆప్షన్ వచ్చేసి, ఆప్షన్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వైట్ స్టోన్ ఇయర్ రింగ్స్ గోల్డ్వి. సో ఇవి పెట్టుకోవాలని అడిగాను. ఆరెల్స్ ఇంకోటి పికాక్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో ఈ రెండిట్లో చూస్ చేసుకోమంటే ఆల్మోస్ట్ దీనికి కూడా బాగానే వచ్చే ఓట్స్, బట్ దీనికి కొంచెం ఎక్కువ వచ్చాయి అనమాట. సో అందుకోసం ఇప్పుడైతే నేను ప్రెజెంట్ ఇవి పెట్టేసుకుంటున్నాను. సో యాక్చువల్లీ ముందు కూడా ఇవే ఉండే, సో ఫోటో పర్పస్ తీసాను అనమాట. మనకి మరి ఆప్షన్ ఇవ్వాలి కాబట్టి ఫోటో పెట్టుకొని చూపిస్తే అంత క్లియర్గా రాదు ఫోటో అని చెప్పేసి తీసాను. అండ్ ఇప్పుడైతే ఇంకెలాగో ఆప్షన్ దాని తర్వాత పెట్టుకోవచ్చులే, మళ్ళీ ఒకవేళ అదంటే ఇది మళ్ళీ తీయాల్సి వస్తుందని చెప్పేసి పెట్టుకోలేదన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇవి పెట్టేసుకుంటాను ఫస్ట్గా. అండ్ దాని తర్వాత బ్లాక్ బీట్స్ ఏం పెట్టుకోమన్నారు కూడా చూద్దాం. సో టు బి ఫ్రాంక్ నాకు కూడా ఇవే పెట్టుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి కొంచెం లైట్ వెయిట్గా పెట్టుకుంటే బెటర్. అండ్ మోర్ ఓవర్ ఈరోజు వీడియో షూట్ అంటే నార్మల్ మీతో ఇలా మాట్లాడే తప్ప ఇంకా ఏం లేదు. అండ్ హెయిర్ది కూడా పెట్టాను కదా, దానికైతే ఇంకా ప్రజెంట్ సేమ్ ఉన్నాయి 50-50 లాగా. సో చూద్దాం ఇంకా టైం. ఈలోపు ఏం చేస్తానంటే బిర్యానీ అవి కుక్ చేస్తాను, నాకు ఇంకా ఆకలేసేస్తుంది కూడా, తింటాను. అండ్ మేకప్ వితౌట్ మేకప్ అది కూడా ఎంత ఆప్షన్ వచ్చిందో చూసి అది కూడా చూద్దాం. సో ఫైనల్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ విషయానికి వస్తే, సో ఒక ఆప్షన్ వచ్చేసి ఇది ఇచ్చాను నేను. సో ఇది ఇచ్చాను. అండ్ ఇంకోటి వచ్చి నా మెల్ల చూస్తున్నారు కదా, ఇది ఇచ్చాను. బట్ దీనికే వచ్చాయి. ఫస్ట్ అయితే దీనికి ఎక్కువ వచ్చాయి. సో యాక్చువల్లీ దీనికి ఎక్కువ వచ్చాయి, బట్ తర్వాత ఏంటో మరి ఇప్పుడు చూసేసరికి ఇదే ఉంది. మీకు పక్కన స్క్రీన్ షాట్స్ పెడతాను పర్సంటేజ్, ఓకేనా? నేనేం అబద్ధాలు ఆడట్లేదు. ఒక బై మిస్టేక్ ఒకళ్ళు ఎవరికైనా థాట్ వచ్చినా కూడా నేను పక్కన స్క్రీన్ షాట్స్ పెడతాను. అండ్ ఇదే ఉంచుకున్నారు కాబట్టి ప్రెసెంట్ ఇంక ఇదే ఉంచుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ అయిపోయి కాబట్టి ఒకసారి మేకప్ది కూడా ఎంత పర్సంటేజ్ వచ్చిందో చూద్దాం. మేకప్ వితౌట్ మేకప్ వచ్చేసి 71% వితౌట్ మేకప్ వచ్చింది. సో వితౌట్ మేకప్ కాబట్టి అంటే నేను బేసిక్గా నార్మల్గా ఎలా రెడీ అవుతానో అలా రెడీ అవుతాను. మేకప్ అంటే ఏంటి, మనం ఫౌండేషన్స్, కలర్ కరెక్టర్స్, ఇంకా సో చాలా ఉంటాయి, ఐలైనర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను బేసిక్గా నార్మల్లీ డే క్రీమ్ రాసుకుంటాను. సో డే క్రీమ్, ఒక్కోసారి సీరం అప్లై చేస్తూ ఉంటాను అనమాట. డే క్రీమ్, నార్మల్ పౌడర్, లూజ్ పౌడర్ అండ్ కాటుక ఇవి పెట్టుకుంటాను. అండ్ లిప్ బామ్, అంతే. సో బేసిక్ మేకప్. ఇప్పుడైతే ప్రెజెంట్ నేను రెడీ అయిపోతాను, చూస్తుండండి. ఓకే? అవును కదా, నేను యాక్చువల్లీ పర్ఫ్యూమ్ కూడా బాగా యూస్ చేస్తాను. సో ఇదే ఆప్షన్ పెడదాం, ఇంకా టైం ఉంది కదా, దీనికి ఎంత టైం అయినా పర్లేదు. సో ఈ రెండు కూడా ఆప్షన్ కింద పెడతాను నేను. సో రెండు కూడా ఫేవరెట్, ఏదైనా ఓకే. సో దానికన్నా ముందు రెడీ అయిపోతాను ఫస్ట్.
అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే బిందీ కూడా నేను పెట్టాను, ఏం బిందీ పెట్టుకోవాలని చూద్దాం ఏం పెట్టారు. యాక్చువల్లీ వైట్ స్టోన్ ఒకటి, ఇంకోటి ఏమో ఇక్కడ నా చేతిలో చూస్తున్నారు కదా ఇది ఉందా, ఇదిను తిలకం పెట్టాను, కలర్స్ తిలకం. సో చూద్దాం ఏదొచ్చిందో, అది చూడలేదు నేను ఇంకా. కాజల్ అండ్ బేసిక్ లిప్ బామ్ అంతే. సో లిప్ బామ్ ఏంటంటే కొంచెం టింట్ వస్తుంది, సో కొంచెం కలర్ వస్తుంది. అండ్ ఇప్పుడు బింది కూడా ఎన్నో వచ్చేసి చూద్దాం, ఏం పెట్టుకోమన్నారో చూద్దాం. సో 55% వచ్చేసి వైట్ స్టోన్ పెట్టుకోమన్నారు. సో ప్రెసెంట్ అయితే అది పెట్టుకుంటున్నాను. ఒకవేళ తర్వాత ఏమన్నా, యాక్చువల్లీ ఇంకా బిందీకి అయితే నేను ఎక్కువ టైం ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ తర్వాత ఏమన్నా చేంజ్ అవుతే లెట్స్ చేంజ్. బట్ ప్రస్తుతానికైతే సో వైట్ స్టోన్ పెట్టుకున్నాను అంతే. సో దీని గురించి అయితే నేను అడగలేదు, అండ్ ఇది కన్ఫర్మ్గా పెడతాను కాబట్టి నేను అడగలేదు. వంకర పెట్టాను అనిపిస్తుంది కదా, అందుకే మనం ఎప్పుడు చూసి ఎలా పెట్టుకుంటే అలా పెట్టుకుంటే బెటర్. సో అది ఫ్రెండ్స్, ఇంకా హెయిర్ అయితే ఇంకా టైం పడుతుంది. చెప్పిన కదా బిందీకే చాలా తక్కువ టైం ఇచ్చాను నేను, అండ్ హెయిర్కి కూడా ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఈలోపు మనం లెట్స్ హ్యావ్ లంచ్. సో ఈ విధంగా మీరు చెప్పినట్టుగా రెడీ అయిపోయినా. మేకప్ అయితే కాదు, మేకప్ అంటే మీకు తెలుసని అనుకుంటాను కంప్లీట్లీ. మేకప్ అంటే ఫౌండేషన్, కలర్ కరెక్టర్, ఇంకా సో చాలా ఉంటాయి, అవన్నీ కలిపి వేస్తేనే మేకప్. ఇది జస్ట్ బేసిక్, నేను ఇంట్లో ఎలా ఉంటానో అలా ఉండాలి. నేను కంప్లీట్లీ న్యాచురల్గా ఉండాలా అని అయితే పెట్టలేదు కాబట్టి వితౌట్ మేకప్ అని పెట్టాను. సో అంతే. సో ఇంక మనం ఆలస్యం చేయకుండా, నువ్వు మనం మర్చిపోయింది కదా, ఇది పోస్ట్ పెట్టేసి దాని తర్వాత నేను లంచ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే 1 by 1 ఫొటోస్ తీస్తున్నాను అనేసి నేను 1 by 1 ఫొటోస్ తీసి దాని తర్వాత గ్రిడ్ కింద తయారు చేస్తున్నాను. సో ఇప్పుడు అండ్ ఇక్కడ చూసేయండి, నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ అయితే కుక్ చేసేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ నేనైతే తినేటప్పుడు ఇప్పుడు చూపించట్లేదు, బికాజ్ ప్రతిసారి తినేది చూపిస్తే బాగోదనేసి ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడైతే నా లంచ్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్యలో నేను వీడియో ఎడిటింగ్ అండ్ దాని తర్వాత ఇవన్నీ చేయడం వల్ల కొంచెం తర్వాత నిద్ర కూడా పోయాను. సో ఇంకా నేను మళ్ళీ మధ్యలో అయితే పోల్స్ పెట్టలేదు. దాని తర్వాత నేను ఇక్కడ నైట్ డిన్నర్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నానని చెప్పేసి ఒక పోల్ పెట్టాను. దాంట్లో అయితే ఎక్కువ మంది ఇక్కడ పుల్కాకి ఓట్స్ చేశారనమాట. పుల్కా అండ్ దాని తర్వాత ఓట్స్ ఉప్మా పెట్టాను. సో రెండిట్లో అయితే పుల్కాకి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. సో అందుకోసం పుల్కాలోకి నేనైతే ఇక్కడ ఎగ్ ఉక్రీ అంటారు కదా, సో ఎగ్ ఫ్రై అయితే చేసేసుకున్నాను. సో ఎగ్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ డిన్నర్ అవి చేసేస్తున్నాను. కొంచెం ఆకలేస్తుంది కాబట్టి లేచిన తర్వాత ఈవినింగ్ కూడా ఎటువంటి స్నాక్స్ ఏం తినలేదు. సో దానికోసం ఇంకా నేనైతే ఇక్కడ మై పుల్కా విత్ ఎగ్ ఫ్రై అండ్ దాంతోపాటు ఒక చిన్న ఆనియన్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా బాతింగ్ అది లేట్ అయింది బికాజ్ ఆఫ్ ఇంకొక పోల్ పెట్టాను. నేను నైట్ వేర్ ఏం వేసుకోవాలన్నది కూడా పోల్ పెట్టాను.
సో దానివల్ల కొంచెం లేట్ అయిందనమాట. సో ఆ నైట్ వేర్ కూడా ఏం వేసుకున్నానో చూపిస్తాను. అండ్ దాని తర్వాత ఇంకొక చిన్న పోల్ కూడా పెట్టాను, అది కూడా ఏంటన్నది చూసేయండి, ఓకేనా. హలో, సో ఫైనల్లీ నేనైతే మీరు చూస్ చేసిన పర్పుల్ టాప్ వేసుకున్నాను, దాంతోపాటు ఫ్లోరల్ ప్యాంట్ కూడా చూస్ చేశారు, మీకు చూపిస్తాను ఫుల్ లుక్ నేను వేసుకున్న నైట్ వేర్. అండ్ ఇంకోటి వచ్చేసి యాక్చువల్లీ హెయిర్ గురించి నేను ఒక పోస్ట్ పెట్టాను, ఏ విధంగా అంటే హెయిర్ లూజ్ హెయిర్ ఉంచాలా లేదంటే బ్రైట్ చేసుకోవాలని చెప్పి. బట్ ఏంటంటే చాలా వరకు లూజ్ హెయిర్ అన్నారు. బట్ ఏమైందంటే నేను అది పాటించకపోవడానికి కారణం చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నిన్న చేయడానికి లంచ్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. ఎడిటింగ్ అయిపోగానే వాయిస్ ఓవర్, అప్లోడింగ్, సో యూట్యూబ్కి రిలేటెడ్ ఈ వర్క్ అన్నీ చూసుకునేసరికి 4 అయింది. సో నిజంగా 4 o'clock లిటరల్లీ ఇలా అప్లోడ్ పెట్టి వీడియో పడుకుని పోయాను. సో మళ్ళీ నేను సంథింగ్ 4:45 ఆ టైంకి లేసి వెంటనే వీడియో పబ్లిష్ చేసేసి మళ్ళీ నిద్రపోయాను. ఆల్మోస్ట్ ఇంకా 5:45కి లేసాను మళ్ళీ. సో అందుకోసం ఇంకా హెయిర్ అనేది కంప్లీట్లీ నేను ఈరోజు లీవ్ చేయడం కానీ మీరు చెప్పింది పాటించలేదు. సో అందుకోసం ఇప్పుడు కాసేపు అయితే హెయిర్ లీవ్ చేసుకున్నాను. సో ఏంటంటే మీరు చెప్పింది చేసినట్టు ఉంటుంది అండ్ నాకు కూడా నేను అయ్యో ఈ పాయింట్ మిస్ అయ్యానన్న ఫీలింగ్ కూడా లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఫైనల్లీ ఈ విధంగా నేను నా డే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కంట్రోల్ మై డే అన్నది చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేనైతే హెయిర్ లీవ్ చేసి అసలు పడుకోను, కాసేపు తల్లేసుకుంటాను, కాకపోతే కాసేపు అలా ఉంచుతాను. అండ్ ఇంకోటి ఏంటంటే, సో నేను ఈ పోస్ట్ ఒకటి పెడుతున్నానని చెప్పేసి అన్నాను కదా, సో అందుకోసం ఈ పోస్ట్ సంబంధించింది ఇప్పుడు పాటిస్తున్నాను. సో బ్లాక్ ఫాగ్ అయితే చూస్ చేశారు మీరు అందరూ కూడా. సో ఐఎమ్ స్ప్రేయింగ్ దిస్ నౌ. సో ఎక్కువ కాదు, నైట్ టైం కాబట్టి మోస్ట్లీ చాలా తక్కువ స్ప్రే చేస్తాను నేను నైట్ టైము. సో మోస్ట్లీ మార్నింగ్ అనమాట. సో ఫ్రేగ్రెన్స్ చాలా చాలా బాగుంది. సో ఈ విధంగా నా డే అయితే సూపర్ 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 హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్గా అయ్యిందనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ అనేది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కంట్రోల్ మై డే అంటే. నేను ఒక ఆప్షన్ పెట్టి దాన్ని మళ్ళీ మీరు చూస్ చేసి ఈ విధంగా చాలా బాగా జరిగింది. అండ్ డిన్నర్ కూడా చూసారు కదా, పుల్కా ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ నాకైతే ఇంట్రెస్ట్ ప్రకారం ఓట్స్ అని అనుకున్నాను, బట్ పుల్కా అన్నారు కాబట్టి అది కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, కాకపోతే అంతే మార్నింగ్ నుంచి కొంచెం బిర్యానీ ఇవన్నీ చేయడం హెవీ వర్క్ అయింది కదా అని అనుకున్నాను. ఏదైనా చాలా జనాలు కూడా ఎలా ఆలోచించారంటే నా ఫాలోవర్స్ మార్నింగ్ హెవీ ఫుడ్ తిన్నారు కదా, లైట్గా తినాలని చెప్పేసి ఇంకా అది చూస్ చేశారు. సో దాని తర్వాత నేను ఇంకా ఈవినింగ్ స్నాక్ ఇవన్నీ కూడా కొంచెం లేట్గా పెట్టాను కాబట్టి ఇంకా డిన్నర్ తర్వాతే సూప్ తాగాలనిపించింది. సో దాంట్లో ఇక్కడైతే మనకి స్వీట్ కార్న్ సూప్కి కొంచెం ఎక్కువ ఓట్స్ వచ్చాయి. అండ్ ఇంకోటి వచ్చి హాట్ అండ్ వెజ్ది ఉంటుంది కదా, సో అది 2 ఆప్షన్స్ పెట్టాను. సో రెండిట్లయితే మనకి స్వీట్ కార్న్ వచ్చింది. నాకైతే స్వీట్ కార్న్ ఈరోజు తాగాలనిపించింది అండ్ మరో స్వీట్ కార్నే చేసుకోవాలనిపించింది. అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ కూడా మీరు ఎగ్జాక్ట్గా నాకు అవే పోల్స్ చేయడం బాగా నచ్చింది. ఏదన్నా చిన్న డిఫరెన్స్ ఉందంటే హెయిర్ అల్లుకుందాం అనుకున్నాను, అది హెయిర్ లీవ్ చేయాలని వచ్చింది, అది పెద్ద ప్రాబ్లమే కాదు. అండ్ కుర్తీ కూడా ఈరోజు నేను బ్రౌన్ వేసుకోవాలనుకున్నాను, బట్ నాకు పింక్ సజెస్ట్ చేశారు కాబట్టి పింకే వేసుకున్నాను. ఆల్మోస్ట్ ఏదైతే మీరు చెప్పారో అవన్నీ కూడా పాటించానని ఈ సింబాలిక్గా ఈ వీడియో అంతా కూడా షేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా నా నైట్ సూప్ అయితే తాగేసాము. ఇక్కడ కూడా ఒక చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేసాము. ఇక్కడైతే మూవీ పెట్టుకొని మా నైట్ సూప్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఐ లవ్ సూప్స్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేసేసి దాంతోపాటు కామెంట్ చేసి ఈ వీడియో ఎలా ఉందో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోద్దు. అండ్ లవ్ యూ గైస్, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. ఇప్పుడు నాకు నైట్ కాబట్టి మీకు గుడ్ నైట్, బాయ్.